హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మాత్రం మనకి ఎక్కువ వినిపించేది పుష్ప 2 మాత్రమే. సో ఫైనల్గా అంటే చాలా మంది ఎవరైతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే చాలా మంది కేవలం ఈ మూవీ కోసమే నియర్లీ 3 ఇయర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారని అయితే చెప్పొచ్చు. అదే విధంగా మనకి మరి ఈ 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన మూవీ అయితే రానే వచ్చేసింది. మరి ఈ మూవీకి ఎంత కలెక్షన్ అనుకున్నారు అంటే 2,000 కోట్లు అయితే రికార్డ్ బద్దలు కొడుతుంది అనుకున్నారు. అయితే మరి ఇది డే 4, మరి డే 4కి ఎంత కలెక్షన్ చేసింది, అదేవిధంగా మన ఇండియాలో ఎంత కలెక్షన్ చేసింది అండ్ మన ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఎంత కలెక్షన్ చేసింది అనేది అయితే ఒకసారి ఈ వీడియోలో చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇదైతే డే 4, ఇంకా డే 4 అయితే నిండలేదు కాబట్టి డే 4 మనకి డే 3 చూసుకున్నట్లయితే కనుక 621 crores అయితే క్రాస్ చేసింది. అదే విధంగా మనకి డే 4 ఎస్టిమేషన్ అయితే అఫీషియల్ దాంట్లో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నియర్లీ 800 కోట్లు అయితే దాటుతుందని అయితే మనకైతే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇందులో మెయిన్ ఒకటి వచ్చేసి వీకెండ్ అంటే సండే కాబట్టి సో ఎక్కువ మంది వస్తారు కాబట్టి సో అందులో మెయిన్ ఇంకా టికెట్స్ రేట్స్ కూడా ఇంక ఇప్పటికైతే తగ్గలేదు. మరి టికెట్ రేట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి సో 800 కోట్లు అయితే దాటుతుంది. అదే విధంగా మూవీ మాత్రం చాలా బాగుందని చెప్పేసి చాలా పాజిటివ్ రివ్యూ వస్తుంది. అయినప్పటికీ మనం కొన్ని చోట్ల చూసుకుంటా అంటే కేరళలో కానివ్వండి, అదేవిధంగా కొంచెం అంటే తమిళనాడులో ఇట్లాంటి చోట్లలో అయితే కొంచెం మూవీ మాత్రం అంతంత మాత్రమే ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో కొంచెం వాళ్ళు ఎక్కువ వైలెన్స్ ఏదైతే ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే రాబరీ సీన్స్ ఉన్నాయో అంటే ఇలాంటి యాక్షన్ మూవీస్ ఎక్కువ కొంచెం అంటే నార్మల్గా ఎంకరేజ్ చేయరు కాబట్టి సో అందులో అక్కడ మాత్రం కొంచెం తక్కువనే ఆడుతుందని మనం ఇప్పుడు కేరళలో చూసుకుంటే కనుక కేరళలో కేవలం అంటే మనము ఇప్పటికీ 9-10 కోట్లు మాత్రమే దాటింది. అంటే ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే వాళ్ళు అట్లీస్ట్ 10 కోట్లైనా దాటుతుంది అనుకున్నారు కానీ అట్లీస్ట్ ఒక 6 కోట్లు మాత్రమే దాటింది. అదే విధంగా మనకు లియో మూవీ చూసుకున్నట్లయితే కేరళలో నియర్లీ 60 కోట్లు అయితే దాటడం అయితే జరిగింది. కానీ ఇది ఒక 30 కోట్లు వచ్చినా కానీ అందులో సగం అని మాత్రమే చెప్పొచ్చు కేరళలో. అదే విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక 175 కోట్లు అయితే క్రాస్ చేసింది జస్ట్ డే 1 కలెక్షన్ లోనే. అదే విధంగా ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇప్పటికైతే 621 కోట్లు అయితే దాటడం అయితే జరిగింది. అదే విధంగా డే 1 కలెక్షన్ వరల్డ్ వైడ్ చూసుకుంటే కనుక నియర్లీ 300 కోట్లు అంటే 294 కోట్లు అయితే క్రాస్ చేసింది డే 1 మాత్రమే. అదే విధంగా ఎక్కువ మంది పుష్ప 1 అంటే మనం పుష్ప 1 గురించి మాట్లాడుకుంటే కనుక అప్పుడు నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఆడింది, ఇప్పటికీ నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఆడుతుందని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పటికీ హిందీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్లీ ఇప్పుడు ఇంకా బీహార్ వాళ్ళు కానివ్వండి, అదే విధంగా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువనే ఎంకరేజ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక హిందీలో ఎంత వచ్చిందని మనం మాట్లాడుకుంటే కనుక సో హిందీలో డే 1 కలెక్షన్ వచ్చేసి అయితే హిందీలో 72 crores అయితే రావడం అయితే జరిగింది. అదే విధంగా డే 2 చూసుకున్నట్లయితే కనుక 59 crores అయితే రావడం అయితే జరిగింది. అదే విధంగా మనకి డే 3 ఓవరాల్ గా డే 3 కలెక్షన్ చూసుకున్నట్లయితే కనుక సో మనకి 205 crores అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం డే 3 కలెక్షన్ కూడా చూడొచ్చు. అదే విధంగా డే 4 ఎస్టిమేషన్ ప్రకారం అయితే అట్లీస్ట్ 300 crores అయినా వస్తుందని చెప్పేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదే విధంగా అంటే మనకి అట్లీస్ట్ 250 crores అయినా రావచ్చు డే 4 మనం తీసుకున్నట్లయితే కనుక. సో అదే విధంగా మనకి నార్త్ అమెరికా గ్రాస్ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజుకైతే సో 8 మిలియన్ వరకు అయితే 8 మిలియన్ క్రోర్స్ వరకు అయితే ఇక్కడైతే మనకి అఫీషియల్ పేజ్ లో అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఇంకా ఓవరాల్ గా మరి అనుకున్నంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అదే విధంగా టీమ్ మెంబర్స్ అయితే నియర్లీ 2,000 కోట్లు అయితే దాటుతుందని చెప్పేసి చాలా మంది అయితే అనుకున్నారు. ఇప్పటికీ కామెంట్లలో చూసుకున్నా కానీ అంటే మనం ఎక్కడ చూసినా ఇన్స్టాలో చూసినా కానీ ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా కానీ మా అల్లు అర్జున్ అన్న మా పుష్ప మూవీ అయితే 2,000 కోట్లు బద్దలు కొడుతుందని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు అంటే కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి 2,000 కోట్లు నిజంగానే క్రాస్ చేస్తుందా లేదా. ప్రీమియర్ బిజినెస్ ఏదైతే ఉందో అది పక్కన పెడితే జస్ట్ థియేటర్ బిజినెస్ మనకు ఓన్లీ థియేటరికల్ చూసుకోవాలి. థియేటరికల్ మనకి ఎంత కొడుతుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పటికైతే మనకి ఈ రోజుకి ఎస్టిమేషన్ చేసుకుంటే కనుక ఓవరాల్ గా సండేది కూడా తీసుకుంటే కనుక నియర్లీ 800 కోట్లు అయితే క్రాస్ గానుంది. మరి అదే విధంగా అట్లీస్ట్ 1,500 కోట్లైనా కొడుతుందా లేదంటే తగ్గిపోతుందా అనేది చూడాలి. ఎందుకంటే మనకి చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ ఏవైతే మల్టీప్లెక్స్ ఉన్నాయో అందులో అయితే పబ్లిక్ అనేది చాలా తగ్గిపోయారు. దీనికి ఒక రీజన్ కూడా ఉంది.
ఏంటంటే చాలా టికెట్స్ రేట్స్ ఎక్కువ పెంచారని చెప్పేసి. అంటే అట్లీస్ట్ మనకు మల్టీప్లెక్స్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 300 అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ పుష్పకి మాత్రమే వచ్చేసి 600 పెట్టి 700 800 పెట్టి మేమంతా చూడలేమని చెప్పేసి. అదే విధంగా పుష్ప అంటేనే మనకి కొంచెం మాస్ మూవీ, ఎలివేషన్స్ కానివ్వండి, ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, యాక్షన్ ఏదైతే ఏవైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి ఒక్కటి మనం తీసుకున్నట్లయితే కనుక మంచి మాస్ ఉన్న మూవీ కాబట్టి సో ఇందులో ఎక్కువ మాస్ పీపుల్సే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అంటే క్లాసిక్ వాళ్ళు ఎంత తక్కువ అయినప్పటికీ ఏదైతే సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయో అవి ఇప్పటికీ ఫుల్ అయితే ఉన్నాయి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మనం మల్టీప్లెక్స్ నుంచి కంపేర్ చేసుకుంటే కనుక సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింగిల్ స్క్రీన్స్ అయితే నియర్లీ 200 కానివ్వండి 300 అయితే తక్కువ ఉంటుంది. అంటే మనకి బాల్కనీ వచ్చేసి 250 అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం పుష్ప మూవీకి వచ్చేసి ఒక 350 400 అలా అయితే ఉంది. అదే విధంగా ఇంకొక 2-3 డేస్ అయితే టికెట్ రేట్స్ ఇంకా తగ్గుతాయి కాబట్టి సో మరి అప్పుడైతే చూడాలి. మరి అప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా అని చూడాలి. కానీ ఇప్పటికీ వీకెండ్ కాబట్టి సో వీకెండ్లో నిన్న సాటర్డే ఇంకా ఎక్కువనే వస్తుంది అనుకున్నారు కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి మాత్రం రీచ్ అవ్వలేదు. మరి పుష్ప పోయిందని వచ్చా లేకపోతే బ్లాక్ బస్టర్ అని వచ్చా అది మీరే కామెంట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు పుష్ప మూవీ గురించి స్టార్టింగ్ డే నుంచి మాట్లాడుకుంటే కనుక స్టార్టింగ్ డే మాత్రం బీభత్సంగా ఆడింది. అందులో కొన్ని బెనిఫిట్ షోస్ కానివ్వండి, ప్రీమియర్ షోస్ కానివ్వండి, ఆ ప్రీమియర్ షోస్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్కువనే వచ్చింది తప్ప తక్కువ మాత్రం రాలేదు కలెక్షన్. కానీ డే 1 ఏదైతే స్టార్ట్ అయిందో డే 1 నుంచి డే 2 డే 3 అప్పుడప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా తక్కువనే వస్తుంది కానీ ఎక్కువ మాత్రం రావట్లేదు. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక వరల్డ్ వైడ్ మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అంటే 3 రోజులకు మాత్రం చూసుకుంటేనే 621 కోట్లు అయితే దాటింది. అదే విధంగా ఇది 4వ రోజు కాబట్టి ఇక్కడికైతే మనకి 800 కోట్లు అయితే దాటనుంది. సో మరి చూడాలి 800 కోట్లు దాటుతుందా లేదా అనేది. అదే విధంగా ఇప్పుడు ఓన్లీ 4 రోజులే కాబట్టి అదే విధంగా 10 రోజులకి 15 రోజులకి చూసుకుంటే గనక మరి ఫ్యాన్స్ అనుకున్నట్టు అదే విధంగా పుష్ప టీం, మైత్రి టీం ఎవరైతే ఉన్నారో సో ఆ టీం అనుకున్నట్లు 2000 కోట్లు దాటుతుందా, RRR ని, KGF ని, బాహుబలిని ఇవన్నిటిని రికార్డ్ చేస్తుందా అనేది కూడా చూడాలి. సో ఫైనల్ గా మనం చూసినట్లయితే కనుక ఈ రోజుకైతే 800 కోట్లు కొట్టింది కాబట్టి సో మరి ముందు ఎన్ని కోట్లు కొడుతుంది అనేది కూడా చూడాలి. అదేవిధంగా మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా మందికి ఇప్పటికీ మూవీ గురించి అసలు బాగుందా బాలేదా అనేది కూడా చాలా మంది అంటే చూడని వాళ్ళు ఇంకా డౌట్ పడుతూ ఉన్నారు. అంటే కొందరేమో బాగుంది అంటున్నారు, అందులో కొంతమంది ఒక 10-20% ఏమో అస్సలు బాగాలేదు అంటున్నారు. సో మూవీ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక మూవీ మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఎవరికైతే ఈ ఎలివేషన్స్ కానీ అంటే ఏదైతే ఫైటింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్, ఆ సస్పెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఏదైతే నరుక్కోవడం ఇది ఇట్లాంటి సీన్స్ ఎక్కువ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి మాత్రం ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అదే విధంగా అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఫైనల్ గా మరి మీరేమనుకుంటున్నారో సో అదే విధంగా ఎంత రికార్డు కొడుతుంది అనుకుంటున్నారో, ఎంత కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను అండి వైల్డ్ వుల్ఫ్ ఛానల్.